కంపెనీపై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి ఫైర్ అయ్యారు. కడప జిల్లా వేంపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ వృద్ధులు, వితంతువులు, వికలాంగులు సచివాలయాల వద్దకు వచ్చి పెన్షన్లు తీసుకోవాలని జగన్ ప్రభుత్వం చెప్పడం ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనమని అన్నారు. ఇక వాలంటీర్లు లేకపోతే జగన్ ప్రభుత్వం ఒక్కరోజు కూడా పని చేసేట్టు కనిపించడం లేదంటూ కూడా మండిపడ్డారు. కాంగ్రెస్కు ఐటీ శాఖ డిమాండ్ నోటీస్ ఇవ్వడం దుర్మార్గం. మోడీ ప్రభుత్వానికి ఓటమి భయం పట్టుకుంది అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్తో సహా రాజకీయ ప్రత్యర్థి పార్టీల ఆర్థిక మూలాలు దెబ్బతీసి ఎన్నికల్లో గెలవాలని కుట్ర చేస్తోంది. ప్రజాస్వామ్యానికి ప్రమాదకారిగా పరిణమించిన బీజేపీని ఓడించాల్సిన చారిత్రక ఆవశ్యకత ఉందని అంటూ ఆయన చెప్పుకొచ్చారు. వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు వాళ్ళ ఇంటి వద్దకే పోయి సామాజిక పింఛన్లు పంపిణీ చేయలేని అసమర్థ చేతగాని దద్దమ్మ ప్రభుత్వంగా జగన్ ప్రభుత్వం తయారైంది. వాళ్ళే గ్రామ వార్డు సచివాలయ వద్దకు రావాలట. వాలంటీర్లు లేకపోతే ఈ ప్రభుత్వం ఒక్కరోజు కూడా పనిచేసేటట్టు కనిపించడం లేదు. ఏమి గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది లేరా? 1,35,000 మంది ఉన్నారు. సామాజిక పెన్షన్లు ఎన్ని? 65,92,100. గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఎంతమంది? 1,35,000 మంది. అంటే ఒక్కొక్కరికి 49 పెన్షన్లు డిస్ట్రిబ్యూషన్ చేయాలి ఒక్కొక్కరు. అది పెద్ద బ్రహ్మ విద్య? అదేమైనా కష్టసాధ్యమైనటువంటి పనా? ప్రస్తుతానికి గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి వాళ్ళకు పనిభారం కూడా లేదు. కాబట్టి గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది వారే ఈ యొక్క పెన్షన్దారుల ఇంటి వద్దకు పోయి పెన్షన్ పంపిణీ చేసి ఏర్పాటు చేయాలి. లేదా బటన్ నొక్కడం ద్వారా, డీబీటీ ద్వారా డైరెక్ట్గా